Morning, all of you. Today we discuss about hybridization techniques. Introduction: a mixture of DNA, RNA, or protein fragments can be separated by gel electrophoresis, and the separated bonds can be strained and isolated directly in the gel. మనకి ఈ యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్ ఫ్రాగ్మెంట్స్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే ఆ యొక్క మిక్చర్ని మనం ఈ యొక్క జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేసి ఆ యొక్క సెపరేటెడ్ బ్యాండ్స్ ద్వారా ఆ యొక్క జెల్లో మనం ఈజీగా వాటిని విజిబుల్ కళ్ళతో చూడొచ్చు అనమాట. However, to confirm the identity of these bands or to find similarity of one or more of these bands with a known and available molecular probe, it is possible to hydrolyze those bonds with a labeled probe. సో మనం ఆ యొక్క బ్యాండ్స్ని ఐడెంటిఫై చేసి అలాగే ఆ యొక్క వాటి యొక్క సిమిలారిటీని ఐడెంటిఫై చేయడానికి మనకి తెలిసిన అవైలబుల్ మాలిక్యులర్ ప్రోబ్ ఏదైతే ఉందో దాంతో మనకి వాటిని లేబుల్ చేస్తాం. నెక్స్ట్, టు ఫెసిలిటేట్ దిస్ హైబ్రిడైజేషన్ ద బాండ్స్ ఆర్ ఆఫెన్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ నైట్రో సెల్యులోజ్ మెంబ్రేన్ త్రూ ఏ టెక్నిక్ డిజైర్డ్ యాజ్ బ్లాటింగ్. సో దీనికి సంబంధించిన హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ యొక్క నైట్రోసెల్యులోజ్ మెంబ్రేన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏ టెక్నిక్ ద్వారా అంటే దాన్నే మనం బ్లాటింగ్ అంటాం. ఈ యొక్క నైట్రోసెల్యులోజ్ మెంబ్రేన్ మీదకి ఈ యొక్క బ్యాండ్స్ని మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో బ్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్ని మనం బ్లాటింగ్ అని అంటాం. When DNA bonds are thus blotted, it is called southern blotting. మనం కనుక ఆ యొక్క డిఎన్ఏ బ్యాండ్స్ని యూజ్ చేస్తే బ్లాటెడ్ కింద దాన్ని సదరన్ బ్లాటింగ్ అంటారు. ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ఈఎం సదరన్. దీనికి ఆ యొక్క సదరన్ బ్లాటింగ్ అని ఎందుకు వచ్చిందంటే ఈఎం సదరన్ అతను చేయడం వల్ల ఆ యొక్క సదరన్ నేమ్ అనేది వచ్చింది. నెక్స్ట్, వెన్ ఆర్ఎన్ఏ బ్యాండ్స్ ఆర్ దస్ ట్రాన్స్ఫర్డ్, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ద జార్గాన్ టర్మ్ నార్థరన్ బ్లాటింగ్. ఈ యొక్క ఆర్ఎన్ఏ బ్యాండ్స్ కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని నార్థరన్ బ్లాటింగ్ అంటాం. దీన్ని ఎవరు డిస్క్రైబ్ చేశారంటే జార్గాన్. సిమిలర్లీ, వెన్ ప్రోటీన్ బ్యాండ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్, ద టెక్నిక్ ఈజ్ వెస్టర్న్ బ్లాటింగ్. అదే మనకు ప్రోటీన్ బ్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆ యొక్క టెక్నిక్ని వెస్టర్న్ బ్లాటింగ్ టెక్నిక్ అని అంటాం. ఫస్ట్ వన్, సదరన్ బ్లాటింగ్. For southern blotting, DNA sample is first digested with a restriction enzyme and digested sample is gel electrophoresed. ఈ యొక్క సదరన్ బ్లాటింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే డిఎన్ఏ శాంపుల్ తీసుకుని దాన్ని ఏంటంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్తో కలిపి డైజెస్ట్ చేస్తాం. దాని నుంచి ఆఫ్టర్ డైజెషన్ మనకి ఏదైతే డైజెస్టెడ్ శాంపుల్ వస్తుందో దాన్ని మనం జెల్ ఎలక్ట్రోఫోర్స్డ్ చేయాలి. Next, the DNA bands in the gel are denatured into the single strands with the help of an alkaline solution. ఆ జెల్ మీద ఉండే ఈ యొక్క డిఎన్ఏ బ్యాండ్స్ అన్ని కూడా సింగిల్ స్ట్రాండ్స్ కింద మనం డీనేచర్డ్ సెపరేట్ చేయాలి. దేని సహాయంతో ఉంటే ఆల్కలైన్ సొల్యూషన్ని ఉపయోగించుకుని ఆ యొక్క డిఎన్ఏ బ్యాండ్స్ని మనం డీనేచర్ చేయాలి. నెక్స్ట్, సబ్సిక్వెంట్లీ ద జెల్ ఈస్ లేడ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ బఫర్ సాచురేటెడ్ ఫిల్టర్ పేపర్ ప్లేస్డ్ ఆన్ ఏ సాలిడ్ సపోర్ట్ విత్ ఇట్స్ టూ ఎడ్జెస్ ఇమ్మర్స్డ్ ఇన్ ద బఫర్. తర్వాత ఏంటంటే ఈ యొక్క జెల్ ఏదైతే ఉందో టాప్ దాని మీద ఏంటంటే ఈ యొక్క బఫర్ సాచురేటెడ్ ఫిల్టర్ పేపర్ని ఆ యొక్క సాలిడ్ సపోర్ట్ మీద పెట్టి విత్ టూ ఎడ్జెస్ ఇమ్మర్స్డ్ ఇన్ ద బఫర్. ఆ యొక్క బఫర్ సాచురేటెడ్ ఫిల్టర్ పేపర్కి సంబంధించిన టూ ఎడ్జెస్ కూడా మనకి ఏంటంటే ఆ యొక్క బఫర్లో ఇమ్మర్స్ అయ్యేలాగా మనం ప్లేస్ చేయాలి. Next, a sheet of nitrocellulose membrane is placed on top of the gel and a stack of many papers on top of this membrane. అలాగే ఒక షీట్ నైట్రోసెల్యులోజ్ మెంబ్రేన్ యొక్క షీట్ని తీసుకుని అదేంటంటే ఆ యొక్క జెల్ టాప్ మీద పెట్టి మెనీ పేపర్స్ని అలాగే ఆ యొక్క మెంబ్రేన్ మీద ఇంకా ఏంటంటే మెనీ పేపర్స్ని మనం ప్లేస్ చేస్తాం. ఈ వెయిట్ ఆఫ్ అబౌట్ 0.5 kg is placed on top of power towels. ఆ యొక్క పేపర్ టవల్స్ మీద మనం ఏంటంటే 0.5 kg వెయిట్ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్, ద బఫర్ సొల్యూషన్ ఈస్ డ్రాన్ అప్ బై ఏ ఫిల్టర్ పేపర్ విక్
and passes through the gel to the nitrocellulose membrane and finally to paper towels. ఈ యొక్క బఫర్ సొల్యూషన్ మనం ఏంటంటే ఫిల్టర్ పేపర్ ద్వారా డ్రాన్ చేసి అది దాన్ని ఏంటంటే మనం ఈ యొక్క నైట్రోసెల్యులోస్ మెంబ్రేన్ ద్వారా పాస్ చేసి ఫైనల్లీ టు పేపర్ టవల్స్. ఫైనల్లీ ఏంటంటే మనం ప్లేస్ చేసిన ఆ యొక్క పేపర్ టవల్ మీదకి ఆ యొక్క బఫర్ సొల్యూషన్ అనేది వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్, వైల్ పాసింగ్ త్రూ ద జెల్ ద బఫర్ క్యారీస్ విత్ ఇట్ single stranded DNA which fields onto the nitrocellulose membrane when the buffer passes through it to the paper towels. మనం ఎప్పుడైతే ఈ యొక్క జెల్ని పాస్ చేస్తామో అప్పుడు ఆ యొక్క బఫర్ ఏంటంటే ఆ యొక్క సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏని మనం ఆ యొక్క నైట్రోసెల్యులోస్ పేపర్ మీద ఫీల్డ్ అయ్యేలాగా యూస్ అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడు ఈ యొక్క బఫర్ అనేది పేపర్ టవల్స్ మీదకి స్ప్రెడ్ అయినప్పుడు. నెక్స్ట్, ఆఫ్టర్ లివింగ్ దిస్ అరేంజ్మెంట్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్ ఆర్ ఓవర్ నైట్, paper towels are removed and discarded. The nitrocellulose membrane with single stranded DNA bands blotted on it is baked at 80 degrees centigrade for 2 to 3 hours to fix the DNA permanently on the membrane. అలాగే ఏంటంటే దాన్ని మనం ఏదైతే అరేంజ్మెంట్ చేస్తున్నామో దాన్ని ఏంటంటే ఫ్యూ అవర్స్ ఆర్ ఓవర్ నైట్ వరకు వాళ్ళు ఉంచేయాలి. ఆ యొక్క పేపర్స్ టవల్స్ని కానీ దాని ఉన్న మెంబ్రైన్స్ కానీ మనం ఏమీ రిమూవ్ చేయకూడదు, అలాగే డిస్కార్డ్ చేయకూడదు. తర్వాత ఈ యొక్క నైట్రోసెల్యులర్ మెంబ్రేన్ ఏంటంటే ఏదైతే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్యాండ్స్ని కలిగి ఉంటుందో అది ఆ యొక్క జెల్ మీద బ్లాటెడ్ అవుతుంది. అండ్ బ్యాక్డెడ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే 80 degrees centigrade ఫర్ 2 to 3 hours టు ఫిక్స్ ద డిఎన్ఏ పర్మనెంట్లీ ఆన్ ద మెంబ్రేన్. అలాగే మనం ఈ యొక్క మెంబ్రేన్ మీద పర్మనెంట్గా డిఎన్ఏ ఫిక్స్ చేయడానికి 80 degrees centigrade దగ్గర 2 to 3 hours వరకు 80 degrees centigrade దగ్గర టెంపరేచర్ దగ్గర మనం బ్లాటింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్, దిస్ మెంబ్రేన్ నౌ హ్యాస్ ఏ రీప్లేస్ ఆఫ్ డిఎన్ఏ బ్యాండ్స్ ఫ్రమ్ అగ్రోస్ జెల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ హైబ్రిడైజేషన్ విత్ రేడియో యాక్టివ్లీ లేబుల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ప్రోబ్. నెక్స్ట్, ఆ యొక్క మెంబ్రేన్ ఏదైతే డిఎన్ఏ బ్యాండ్స్ని కలిగి ఉంటుందో అగ్రోస్ జెల్ దాన్ని ఏంటంటే హైబ్రిడైజేషన్ ప్రాసెస్ విత్ రేడియో యాక్టివ్లీ లేబుల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ప్రోబ్స్ని యూజ్ చేసి దాన్ని మనం hybridization అనేది చేస్తాం. The membrane may then be washed to remove any unbound DNA. Then X-rays film is exposed to the hybridized membrane to get autographs. ఈ యొక్క మెంబ్రేన్ ఏంటంటే మనం వాష్ చేసిన తర్వాత వాష్ చేయాలి, ఎందుకంటే దాని మీద ఎనీ అన్బౌండ్ డిఎన్ఏస్ ఏమైనా ఉన్నా అవి రిమూవ్ అవ్వడానికి మనం ఆ యొక్క మెంబ్రేన్ని మనం వాష్ చేస్తాం. దాని తర్వాత ఆ యొక్క మెంబ్రేన్ని ఎక్స్రే ఫిల్మ్కి ఎక్స్పోజ్ చేస్తే మనకి ఆ యొక్క మెంబ్రేన్ అనేది హైబ్రిడైజ్ అయ్యి మనకి ఆటోగ్రాఫ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్. క్లీవేజ్ విత్ 1 or 2 distinct enzymes, electrophoresis, and gel with fragments fractionized by size transferred to nitrocellulose filter. Agarose gel containing DNA fragments. దీని మీద మళ్ళీ మనం ఏంటంటే వెయిట్ అనేది ఉంచుతాం ఈ యొక్క ఫిల్టర్ పేపర్ మీద. దిస్ ఈస్ ద నైట్రోసెల్యులోస్ ఫిల్టర్ పేపర్ అండ్ దిస్ ఆల్ అరేంజ్మెంట్ ఈస్ ఆన్ ద గ్లాస్ సపోర్ట్ ప్లేట్. Nitrocellulose filter with DNA fragments positioned identically to that in the gel. After this, hybridized with labeled DNA probe. From this, we get autoradiograph showing hybrid DNA. Next, northern blotting. For blot transfer of RNA, the above southern blotting cannot be used. The RNA ట్రాన్స్ఫర్ చేయడానికి మనం సదరన్ బ్లాటింగ్ని యూస్ చేయలేం. సో ఇన్స్టెడ్ mRNA bands from the gel were blot transferred into a amino benzoyl oxy methyl paper. సో మనం ఇన్స్టెడ్ ఈ యొక్క mRNA బ్యాండ్స్ బదులు ఏంటంటే అమైనో బెంజోలో ఆక్సీ మెథైల్ పేపర్ని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ద టెక్నిక్ బీయింగ్ రిలేటెడ్ టు సదరన్ బ్లాటింగ్ వాజ్ కాల్డ్ నార్థరన్ బ్లాటింగ్. దీనికి సంబంధించిన టెక్నిక్ని మనం ఏంటంటే నార్థరన్ బ్లాటింగ్ అని అంటాం. లేటర్ ఇట్ వాజ్ షోన్ దట్ mRNA bands can be blotted directly onto nitrocellulose paper. తర్వాత ఏంటంటే mRNA బ్యాండ్స్ని డైరెక్ట్గా మనం ఏంటంటే నైట్రోసెల్యులోజ్ మెంబ్రేన్ మీద డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దిస్ టెక్నిక్ ఈస్ నౌ అడాప్టెడ్ వైడ్లీ. ఈ యొక్క నార్థరన్ బ్లాటింగ్ టెక్నిక్ అనేది మనకి వైడ్గా అడాప్ట్ అయింది.
The mRNA bands blotted onto nitrocellulose membrane can be hybridized with a labeled DNA or RNA probe. ఈ యొక్క mRNA బ్యాండ్స్ అనేవి మనకి నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్ మీద బ్లాటింగ్ అనేది జరుగుతాయి. దేని ద్వారా అంటే హైబ్రిడైజేషన్. ఈ యొక్క లేబుల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ప్రోబ్ని యూస్ చేసి నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్ మీద హైబ్రిడైజేషన్ అనేవి ఈ యొక్క బ్లాట్స్ అనేవి ఎంఆర్ఎన్ఏ బ్యాండ్స్ బ్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద సింగిల్ స్టాండర్డ్ రీజియన్స్ ఆఫ్ ద ప్రోబ్ ఆర్ రిమూవ్డ్ బై న్యూక్లియస్. ఈ యొక్క సింగిల్ స్టాండర్డ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోబ్కి సంబంధించినవి అవన్నీ కూడా న్యూక్లియస్ అనే ఎన్ఎం యూస్ చేసి మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్, సో దట్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ ఎంఆర్ఎన్ఏ కెన్ ఆల్సో బి మేడ్. తర్వాత ఈ యొక్క మనం ఏంటంటే ఈ యొక్క హైబ్రిడైజ్డ్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాని యొక్క క్వాంటిటేటివ్ కూడా మనం ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డయాగ్రమ్ ఆఫ్ నార్థరన్ బ్లాటింగ్. Sample RNA extraction, electrophoresis from the RNA separated by size, northern blotting, transfer to membrane, from this RNA fixed to membrane with UV heat, membrane hybridized with labeled probes, from that visualization of labeled RNA on X-ray film. These are the labeled probes. Green color lo unnavani kuda labeled probes. This is the northern blotting. Next, western blotting. This technique is used to detect proteins of a particular specificity. ఈ యొక్క టెక్నిక్ వెస్టర్న్ బ్లాటింగ్ దేనికి యూస్ చేస్తారంటే ప్రోటీన్స్ డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. పర్టికులర్లీ వెన్ యూ ట్రాన్స్ఫర్ జీన్ ఎక్స్ప్రెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ సెల్స్, ద ట్రాన్స్లేటెడ్ ప్రోడక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై దిస్ టెక్నిక్. పర్టికులర్గా మనం ఈ యొక్క జీన్ అనేది జీన్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్ఫార్మర్ సెల్ను జీన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క ట్రాన్స్లేటెడ్ ప్రోడక్ట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మనం ఈ యొక్క టెక్నిక్ ద్వారా వెస్టర్న్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ద ఎక్స్ట్రాక్టెడ్ ప్రోటీన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు పాలీఅక్రిలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. ఈ యొక్క మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసాం ప్రోటీన్ అవన్నీ కూడా ఈ యొక్క పాలీఅక్రిలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ మీద ఉంచుతాం. అండ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ నైట్రోసెల్యులోజ్ టు విచ్ దే బైండ్. దాని నుంచి మనం ఈ యొక్క నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడైతే ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి వాటికి బైండ్ అయి ఉంటాయో ఆ యొక్క మెంబ్రైన్ మీదకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్, నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్ ఈస్ దెన్ యూజ్డ్ ఫర్ ప్రోబింగ్ విత్ ఏ స్పెసిఫిక్ లేబుల్డ్ యాంటీబాడీ. అండ్ ఈ యొక్క నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్ని మనం ప్రోబింగ్ చేస్తాం. దేంతో అంటే స్పెసిఫిక్ లేబుల్డ్ యాంటీబాడీతో మనం ఆ యొక్క మెంబ్రైన్ని ప్రోబింగ్ చేస్తాం. నెక్స్ట్, ద యాంటీబాడీ మే బి లేబుల్డ్ విత్ 125I and the signals is detected again with ఆటోరేడియోగ్రఫీ. ఈ యొక్క యాంటీబాడీ అనేది మనం దేంతో లేబుల్ చేసి ఉంటుందంటే 125 అండ్ ద సిగ్నల్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క ఆటోరేడియోగ్రఫీ ద్వారా మనం సిగ్నల్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఇఫ్ రేడియో యాక్టివిటీ లేబుల్ ఈజ్ నాట్ యూజ్డ్ బౌండ్ యాంటీబాడీ మే బి డిటెక్టెడ్ బై ఏ సెకండ్ యాంటీబాడీ ట్యాగ్డ్ విత్ అన్ ఎంజైమ్. ఇన్ కేస్ మనకి ఈ యొక్క రేడియో లేబుల్ అనేది యూజ్ అవ్వలేనప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క యాంటీబాడీ అనేది మనం సెకండ్ యాంటీబాడీ ట్యాగ్డ్ నెక్స్ట్ యాంటీబాడీని మనం ఏంటంటే ఎంజైమ్తో ట్యాగ్ చేసిన యాంటీబాడీని మనం యూజ్ చేయొచ్చు ఫర్ డిటెక్షన్. దిస్ ఈస్ ద వెస్టర్న్ బ్లాటింగ్ టెక్నిక్. యాంటీజెన్ శాంపిల్స్, యాంటీజెన్ బ్యాండ్స్ విజువలైజ్, ఆటోరేడియోగ్రఫీ, ఇమ్యూనోస్టైనింగ్ ఆఫ్ బ్లడ్, లేబుల్డ్ యాంటీబాడీస్ అండ్ బ్లాటింగ్ ట్యాంక్. Along these only southern blotting and northern blotting and western blotting, and also there is another blotting technique, that is dot blots and slot blots technique. Another variety of southern or northern blots is dot blots or slot blots. ఈ యొక్క సదరన్ నార్థరన్ బ్లాట్స్లోనే ఇంకో టెక్నిక్ వచ్చేసి ఏంటంటే డాట్ బ్లాట్స్ ఆర్ స్లాట్ బ్లాట్స్. In dot blots, cloned, pured, extracted DNA is to be tested or spotted adjacent to each other on a nitrocellulose membrane. ఈ యొక్క డాట్ బ్లాట్స్ మెంబ్రైన్లో ఏంటంటే మనకి ప్యూర్ ఎక్స్ట్రాక్టెడ్ డిఎన్ఏస్ అనేవి టెస్ట్ చేసి ఆ యొక్క ఎడ్జసెంట్లో ఉన్న నైట్రోసెల్యులోజ్ మెంబ్రైన్ మీదకి మనకి స్పాట్ అవుతుంది. నెక్స్ట్, డిఎన్ఏ బ్లాట్స్ దస్ ప్రొడ్యూస్డ్ ఆర్ immobilized and denatured so that they are found on the membrane is then hybridized with radioactive labeled probe. ఈ యొక్క డిఎన్ఏ బ్లాట్స్ అనేవి మనకి ఏంటంటే ఇమ్మొబిలైజ్డ్ జరిగి అలాగే డీనేచురేషన్ ద్వారా ఆ యొక్క మెంబ్రైన్లో ఉన్న ఈ యొక్క డిఎన్ఏ బ్లాట్స్ అన్ని కూడా హైబ్రిడైజ్డ్ అంటే
దేని ద్వారా హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుందంటే బై విత్ రేడియో యాక్టివ్ లేబుల్డ్ ప్రోబ్స్, దట్ ఈస్ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ ప్లాట్స్ అనేవి ఇమోబిలైజ్ జరుగుతాయి. ద డాట్ రిప్రజెంటింగ్ సీక్వెన్స్ రిలేటెడ్ టు ప్రోబ్ విల్ లైట్ అప్ బై ఆటో రేడియోగ్రఫీ. ఈ యొక్క డాట్ రిప్రజెంటింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఏంటంటే ప్రోబ్కి సంబంధించి లైట్ అప్ ఆటో రేడియోగ్రఫీ అనేది సీక్వెన్స్ అనేది ఆటో రేడియోగ్రఫీ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. The intensity of dot will indicate the relative concentration of a sequence related to the probe in the DNA sample used for a particular dot. The intensity, ఈ యొక్క డాట్స్ యొక్క మనం ఇంటెన్సిటీని మనం ఏంటంటే ఆ యొక్క డిఎన్ఏ శాంపుల్ సంబంధించిన దాని మీద డిపెండ్ అవుతుంది. ఆ యొక్క పర్టికులర్ డాట్ డిఎన్ఏ శాంపుల్ మీద ఆ యొక్క రిలేటివ్ కాన్సన్ట్రేషన్ సీక్వెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. No steps involving digestion with enzyme. Gel electrophoresis or transfer from gel to membrane are not needed in this technique. అలాగే ఈ యొక్క ఏ విధమైన స్టెప్స్ కూడా ఈ యొక్క ఇన్వాల్వింగ్ డైజెషన్ ఎంజైమ్తో డైజెషన్ అనేది జరగవు. జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అలాగే ఈ యొక్క జెల్ నుంచి మెంబ్రెయిన్ ట్రాన్సెస్ ఆ యొక్క మెథడ్ అంతా కూడా ఈ యొక్క డాట్ మెథడ్స్లో మనకి అవసరం లేదంటే ఈ యొక్క జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో జెల్ నుంచి మెంబ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసే మెథడ్ అనేది అవసరం లేదు. Therefore, it is considered much more convenient when no restriction sites are needed to be studied. సో అందుకే ఏంటంటే ఈ యొక్క మెథడ్ని డాట్ మెథడ్స్ని చాలా కన్వీనియంట్గా అలాగే నోన్ రిస్ట్రిక్షన్ సైట్స్ ఆర్ యూజ్డ్ అని టు బి స్టడీడ్. అలాగే ఈ యొక్క మెథడ్ని స్టడీ చేయడానికి ఏ విధమైన రిస్ట్రిక్షన్ సైట్స్ కూడా మనకి అవసరం ఉండదు. థ్యాంక్ యూ.